హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఉభయ రాష్ట్రాలలో మీడియా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లో మీడియా ఏ విధమైన ప్రభావం ప్రజల మీద చూపిస్తుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం విజయం సాధించడం కోసం ఎల్లో మీడియా ఏ విధంగా పనిచేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా కూడా విపరీతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు ఈ ఎల్లో మీడియాతో పాటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఆయన అధికారం చేపట్టడం కోసం ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు ఎల్లో మీడియాకు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారికి, జనసేన పార్టీ వారికి తెలిసి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 విషయాలలో సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం విపరీతంగా పనిచేసింది. నిజంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత నిర్వీర్యమైపోయిన సోషల్ మీడియా, అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద ఏ విధమైనటువంటి ఉక్కుపాదం మోపాడో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక చిన్న పోస్ట్ పెట్టినప్పటికీ కూడా అది తప్పు అనే విధంగా అరెస్టులు చేసి 41A నోటీసులు ఇవ్వవలసింది అక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టడంతో గత 8 నెలలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక వీరు యాక్టివేట్ అవ్వడం కోసం చాలా రోజులు టైం పడుతుందేమో అనుకునే సమయంలో కరెక్ట్ సమయంలో విపరీతంగా పనిచేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవర్ ఇలా ఉంటుందా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పోయింది, నిద్రపోయిందా, అసలు పనిచేస్తున్నారా లేదా అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్న స్థాయికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేసిందంటే ఈరోజు వారి పవర్ అధికార పార్టీకి తెలిసి వచ్చింది. విషయం ఏంటి అంటే, తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు, అది అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక సర్టన్ ఆఫ్ పీపుల్స్, టాలీవుడ్ మొత్తం అని చెప్పలేము, కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఏ సినిమా ఫంక్షన్ జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేయడం, ఆయన నానా రకాలుగా మాట్లాడటం ఇదొక పరిపాటి అయిపోయింది. అయితే ప్రజలు చూస్తూనే ఉన్నారు, కానీ సోషల్ మీడియా కూడా చూస్తూనే ఉంది. కానీ కొన్నిసార్లు ఓపిక పట్టారు. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తన పవర్ ఏంటో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది. మరీ ముఖ్యంగా లైలా సినిమాకు, ఆ సినిమా ఏదో ఫంక్షన్కి వెళ్ళినటువంటి పృథ్వీ, అలాగే ఈయన చిరంజీవి గారు, సినిమా ఫంక్షన్కి వెళ్ళిన వ్యక్తి ఆ సినిమా గురించి మాట్లాడాలి, లేదంటే ఇంకోటో మాట్లాడాలి. కానీ రాజకీయాల గురించి మాట్లాడటంతో ఇతను చాలాసార్లు చాలా స్టేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ మాట్లాడటంతో కోపగ్రుతులైనటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తన పవర్ ఏంటో చూపించేసి ఆ సినిమాని బాయ్కాట్ లైలా అంటూ మాట్లాడటంతో ఈ హీరో బయటకు వచ్చి క్షమాపణ చెప్పవలసిన పరిస్థితి. ఈ హీరో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు పెట్టే సమయానికి 30,000 ట్వీట్లు పెడితే అతను చెప్పిన తర్వాత 1,00,000 ట్వీట్లు పడినాయి బాయ్కాట్ లైలా అని. అప్పుడు అర్థమైంది వీళ్ళకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవర్ అంటే. అదే కాకుండా ఎవరైతే ఈ పృథ్వీ అనే వెధవ ఉన్నాడో ఇతనికి కొన్ని వేల మంది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టడంతో అతను స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ని, సోషల్ మీడియా సైలెంట్ అయినప్పుడే నేను ఆన్ చేసుకున్నంత స్థాయికి పృథ్వీ వెళ్ళాడంటే ఇదేదో వాళ్ళని హరాస్ చేసేట్టు కాదు, మంచిగానే ఆయన పవర్ ఏంటి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పవర్ ఏంటో పృథ్వీకి, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోయేది నిర్మాతలే అనే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ వారికి తెలిసే విధంగా చేసింది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని. అలాగే తిరుపతిలో జరిగిన సంఘటన, దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేనప్పటికీ
ఎవరైతే ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడడం, ఆ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులను దుర్భాషలాడడం, నోటికి ఏదొస్తే అదొచ్చేటట్టు మాట్లాడటంతో అతను కరెక్ట్గా తనకు బీటెక్ చదువుకునే పిల్లలు, పెళ్లికి వచ్చిన పిల్లలు ఉండడంతో వారిని ఉన్నప్పటికీ మరో మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న విషయం బయటికి రావడంతో సోషల్ మీడియా విపరీతంగా ఇతని మీద ప్రశ్నలు సంధించింది. ఇతని పేరు కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ అని, అది దొండకాయల కిరణ్ కుమార్ అని ఆయన పేరు. ఈ విషయం విపరీతంగా అతనికే ఫోన్ చేసి అతన్ని అడుగుతున్నారని చెప్పేసి ఎవరైతే ఈ కిరణ్ కుమార్ ఎల్లో మీడియా ముందుకు వచ్చి, అయ్యో తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా, జనసేన పార్టీ సోషల్ మీడియా ఎక్కడ పోయింది, ఇంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేస్తుందని మాకు తెలీదు, వీళ్ళు పేటీఎంలు అనుకున్నామే కానీ అంతకు మించి వీళ్ళు ఇదేంటిది అనే విధంగా అతను వాపోయాడు. అంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఒకసారిగా పూర్తిగా యాక్టివేట్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒక మనిషిని అనవసరంగా దుర్భాషలాడుతూ మనమే తప్పు చేస్తే సోషల్ మీడియా అయినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రజలైనా, అయితే సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉండటానికి మరొక కారణం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చిండు. 2024లో నేను హామీలు నెరవేర్చలేను కాబట్టి ఈ హామీలు ఇవ్వలేను అని చెప్పడంతో ఇప్పుడు సగర్వంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పనిచేస్తూ ఉన్నారు. కానీ అధికార పార్టీ వారికి సంబంధించిన, జనసేన పార్టీ వారికి సంబంధించిన వారు సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారు అడుగుతున్న ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. అధికారం ఏర్పడి 8 నెలల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయాయి అని చెప్పుకోవడానికి వీరి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్కి మెట్రో ట్రైన్లు వేస్తాం, బుల్లెట్ ట్రైన్లు వేస్తామని మాట్లాడుతున్నారే కానీ 24 సార్వత్రిక ఎన్నికల్లో మనము పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను కనీసం 50% అయినా నెరవేర్చాలి అనే ఉద్దేశం వీళ్ళకి లేకపోవడంతో వీళ్ళ సోషల్ మీడియా పూర్తిగా మౌనం వహించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా రూరల్ ప్రాంతంలో ఆ విలేజ్లకు వెళ్తే ఈ ప్రజాప్రతినిధులని విపరీతంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందువలన తెలుగుదేశం లేకపోతే జనసేన సోషల్ మీడియా వాళ్ళు కూడా పెద్దగా సమాధానం చెప్పలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి. ఎందుకంటే ఇది వాస్తవం. ఎగరేసుకొని చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు. కానీ వీళ్ళు మాత్రం ప్రజలను నమ్మించి ఇచ్చిన మోసాలు చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి, వచ్చిన తర్వాత ఆ అధికారంలోకి అవన్నీ తీర్చలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోవడంతో ఇప్పుడు ఎల్లో మీడియా గగ్గోలు పెడతా ఉంది. ఏమైపోయారు సోషల్ మీడియా? వైఎస్ఆర్సీపీకి ధీటుగా మీరెందుకు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని ఎల్లో మీడియా గగ్గోలు పెడతా ఉంది. ఎన్ని పెట్టినా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సోషల్ మీడియాలే కాదు, రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఇస్తారు అనేది మాత్రం గుర్తుపెట్టుకొని పనిచేస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయినా, జనసేన పార్టీ సోషల్ మీడియా అయినా, ఎల్లో మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, అలా కాకుండా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని బూతుగా చూపిస్తూ ఉంటే మాత్రం మరొకసారి వీళ్ళు దెబ్బతినటం ఖాయం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.